బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు విజయ్ దాస్ ను ఛత్తీస్గఢ్ దుర్గ్లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో చాలా చాకచక్యంగా అరెస్టు చేశారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెన్నెముకలో గుచ్చుకున్న కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స సైతం చేశారు. మరి కాసేపట్లో ముంబై డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరి సైఫ్ పై దాడి చేసినటువంటి నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అతని పేరు విజయ్ దాస్. దానే స్టేషన్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా ముంబై పోలీసులు ఇంతకు ముందు మీడియాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. తను ఈ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి పారిపోతా ఉండగా పోలీసులకు సమాచారం అంది చాకచక్యంగా అతన్ని పట్టుకొని ముంబై తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఛత్తీస్గఢ్ రైల్వే స్టేషన్ లో ఆకాష్ కాలోనజీ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను అసలైనటువంటి నిందితుడు కాదని, అదే పోలికలతో ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేశాము. అతనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా అతను వదిలేసి ఈ విజయ్ దాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి దాదేలో అతను అదుపులో తీసుకొని ముంబైకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పోలీస్ అధికారులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా అందజేస్తామంటూ కూడా ముంబై పోలీసులు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించడం జరిగింది. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందనడము, లేదా దొంగతనం కోసం అతను వచ్చి దొంగతనం చేస్తూ ఉండగా వీళ్ళు అడ్డుకోవడంతో ఈ పై దాడి చేశాననే దానిపై కూడా ముంబై పోలీసులు మరి కాసేపట్లో ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. సుమారు 3 రోజుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి నిందితులను ఎట్టకేలకు పోలీసులు కనుగొని అతన్ని పారిపోతుండగా పట్టుకొని అతను విజయ్ దాస్ అనే ఒక వ్యక్తి అనేది కూడా పోలీసులు గుర్తించి విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకొని బాంద్రా పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతోంది. కొద్దిసేపటి తర్వాత ముంబై పోలీసులు అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిందితుడిని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా కుట్ర ఉందా, ఏ ఉద్దేశంతో దాడి చేశారు ఏంటనే దానిపై కూడా మరి కాసేపట్లో ముంబై పోలీసులు ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సందీప్, రవితేజ్, అంటే నిందితుడి వెనక ఎవరైనా ఉన్నారా? వెనక ఏదైనా కుట్ర కోణం ఉంది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అంత పెద్ద ఇంట్లో ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ అదే ఫ్లోర్ లో ఉంటాడు, అదే రూమ్ లో ఉంటాడు అనేది పక్కా ఇన్ఫర్మేషన్ తోటే తను వెళ్ళాడనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అన్ని అంతస్తులతో కూడినటువంటి భవనంలో ఆ ఫ్లోర్ లోనే సైఫ్ అలీ ఖాన్ ఉంటాడనే విషయం ముందుగానే ఎలా తెలిసింది, దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సహకరించారా, ఇంట్లో ఉన్నటువంటి అందరి స్టేట్మెంట్స్ కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేసుకొని ఉన్నారు. కరీనా కపూర్ స్టేట్మెంట్ ని సైతం పోలీసులు రికార్డ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. వీళ్ళందరూ కూడా ఇంట్లో ఏ టైంలో ఏం జరిగింది, ఆ టైంలో మీరు ఏం చేస్తా ఉన్నారు, శబ్దాలు ఏవైనా వచ్చాయా, సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు ముందుగా ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు జరిగిందంటూ కూడా టైం టు టైం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో అక్కడే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క పాత్ర ఏదైనా ఉందా, వారి సమాచారం, వారి డైరెక్షన్ తోటే ఇంట్లోకి వచ్చి ఈ సైఫ్ అలీ ఖాన్ రూమ్ వరకు రావాల్సి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి ఈ వివరాలు సేకరించారు. వెనక ఏదైనా మాఫియాతో లింకులుండి ఆ మాఫియా ఈ వ్యక్తిని దింపి దాడి చేయించిందా, లేదా పోలీసులు భావిస్తున్న లాగానే దొంగతనం కోసం వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేసి పారిపోయాడు అనే దానిపై మాత్రం ఈ రోజు పోలీసులు మీడియా సమావేశం ముందు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.